జూలై 25 తొలి ఏకాదశి ప్లస్ శనివారము ఎంతో పవిత్రమైనటువంటి రోజు. ఈ తొలి ఏకాదశినే శయన ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటారనమాట. ఆషాఢ శుద్ధ ఏకాదశినే ఈ తొలి ఏకాదశిగా జరుపుకుంటూ ఉంటారు. అంటే ఇప్పటి నుంచి శ్రీ మహావిష్ణువు రాబోయే 4 నెలల పాటు క్షీరసాగరంలో యోగ నిద్రలోకి వెళతారు అని చెప్పేసి మనకు పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి ఈ రోజున చేసేటటువంటి పూజలకు పరిహారాలకు కోటి రెట్ల పుణ్య ఫలితం, వెంటనే మనకు ప్రతిఫలం అనేది కలుగుతుంది. మరి ఇంతటి పరమ పవిత్రమైనటువంటి ఈ రోజున మీరు ఒకే ఒక్క మందార ఆకుతోటి రహస్యంగా ఈ చిన్న పరిహారం గనక చేసినట్లయితే మీకున్నటువంటి కష్టాలు అప్పులు అన్నీ తీరిపోయి ధనం 4 దిక్కుల నుంచి ప్రవాహంలాగా వచ్చి పెడుతుంది. మీరు పట్టిందల్లా కూడా బంగారంగా మారుతుంది. ఎందుకంటే ఈ మందార ఆకు ఏదైతే ఉందో సాక్షాత్తు ఈ మందార చెట్టు అంటే మనకు దేవతా వృక్షము. మరి అలాగే శ్రీ మహావిష్ణువుకు అంకితం చేయబడినటువంటి రోజు కాబట్టి ఈ రోజున ఈ మందార ఆకుతో పరిహారం అనేది చేయటం వలన ఆడవారు బంగారాన్ని ఎంతగానో ఇష్టపడుతూ ఉంటారు. అలాంటి బంగారం కొనుక్కునే యోగాలు, భూములు కొనుక్కునేటటువంటి అదృష్టాలు కూడా మీకు కలుగుతూ ఉంటాయి. మనం చూసినట్లయితే బంగారం అనేది ఈ రోజుల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే ఆకాశాన్ని తాకుతూ ఉంటున్నాయి అన్నమాట. సామాన్యులు మధ్యతరగతి వాళ్ళు బంగారం కొనుక్కోవాలి అంటే అది ఒక కలగానే మిగిలిపోతుంది. ఒకవేళ ఏదైనా అప్పో సొప్పో చేసి తెచ్చినా కూడా ఆ అప్పులకు వడ్డీలు కట్టలేక అమ్ముకోవటం కానీ, లేదా కుటుంబ పరిస్థితుల వల్ల ఏదో ఒకటి అనుకోని ఖర్చులు నెత్తి మీద పడిపోయి దాన్ని తాకట్టులో పెట్టడం, తాకట్టులో పెట్టిన బంగారాన్ని విడిపించుకోలేకపోవటము, ఇట్లాగా ఏంటంటే అది ఒక కలగానే మిగిలిపోతుంది. ఎందుకంటే బంగారం అనేది ఒక స్థిరాస్తి, అది మనకు ఆపదలో ఆదుకుంటూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా బంగారాన్ని కొనుక్కుంటా ఉందాం అనుకుంటారు. అలాంటి అదృష్టం మీకు కలుగుతుంది. దీనితో పాటుగా సొంతింటి కల అనేది కూడా నెరవేరుతుంది. చాలా మందిని గనక మనం గమనించినట్లయితే ప్రస్తుత రోజుల్లో ఒక సొంతిల్లు అనేది ఉండటం ఒక అదృష్టంగా అనిపిస్తుందన్నమాట ఈ భూమి మీద. ఎందుకంటే అద్దెళ్లలో ఉండి ఆ అద్దె ఇంటి యజమానుల చేత మాటలు పడి నెల నెల డబ్బులు కడతా కూడా చాలా నరకంగా ఉంటుంది. అలాంటిది మనకు ఒక్క సొంతిల్లు ఉంటే మనల్ని కదిలించే వాళ్ళు ఉండరు, తిన్నా తినకపోయినా. కాబట్టి అలాంటి అవకాశం కూడా మీకు కలుగుతుంది. అలాగే ఈ తొలి ఏకాదశి శనివారంతో రావటం ఇంకా గొప్ప విశేషము. మనకు కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని కూడా ఈరోజు భక్తి శ్రద్ధలతో పూజించినట్లయితే మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఇంకా ఈ తొలి ఏకాదశి రోజు నుంచే చాతుర్మాస దీక్షలు కూడా ప్రారంభమవుతాయి. ఈ రోజున శ్రీ మహావిష్ణువును మహాలక్ష్మీదేవిని పూజించటము చాలా శుభప్రదము. మనకు హిందూ సనాతన ధర్మంలో ఏంటంటే ఏకాదశి తిథికి ఎంతో పవిత్రమైనటువంటి స్థానం ఉంది. ప్రతి నెల వచ్చే కృష్ణ శుక్ల పక్షాలలో ఏకాదశి వ్రతం ఆచరించడం అనేది మనకు ఆనవాయితీగా వస్తుందన్నమాట. మనకు ప్రతి నెల కూడా ఏకాదశులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అంటే కృష్ణపక్షంలో ఒకటి, శుక్లపక్షంలో ఒకటి. అంటే సంవత్సరం మొత్తం మీద కూడా మొత్తం 24 ఏకాదశులు వస్తాయి. ఒక్కొక్కసారి ఎప్పుడైనా అధిక మాసం వస్తుంది. అలాంటి అధిక మాసం వచ్చినప్పుడు ఇంకో 2 ఏకాదశులు అదనంగా వస్తాయి. అంటే మొత్తం 26 ఏకాదశులు వస్తాయి. మరి ఇన్ని ఏకాదశులన్నింటిలో కల్లా ఎంతో పవిత్రమైనటువంటి ఏకాదశి ఈ తొలి ఏకాదశి. ఈ ఒక్క తొలి ఏకాదశి రోజున ఎవరైతే భక్తి శ్రద్ధలతోటి శ్రీ మహావిష్ణువును పూజిస్తారో వాళ్ళు 24 ఏకాదశులు పూజ చేసినటువంటి పుణ్య ఫలితం అనేది కలుగుతుంది. ముఖ్యంగా తొలి ఏకాదశి అనగానే గుర్తొచ్చేది ఉపవాసం కూడా. ఈ రోజున ఈ ఒక్క ఏకాదశి రోజున మీరు ఉపవాసం గనక ఉండగలిగి ఉంటే గనక మీరు సంవత్సరం మొత్తం ఉపవాస దీక్ష చేసినంత ప్రతిఫలం అనేది కలుగుతుంది. అంటే ఈరోజు చేసేటటువంటి పూజలకు, పరిహారాలకు శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం అనేది వెంటనే కలిగి ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని మరీ కూర్చుంటుంది. అంత బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే ఈ పవిత్రమైనటువంటి రోజు పూర్తిగా జగత్ పాలకుడైనటువంటి శ్రీ మహావిష్ణువుకు అంకితం చేయబడింది. కాబట్టి ఈ రోజున ఈ మందార ఆకు పరిహారంతో పాటుగా మీరు చేయాల్సిన పనులు, చేయకూడని పనులు, ఇలాంటివన్నీ కూడా నేను క్లియర్గా చెప్తాను. అంటే స్నానం చేసే నీటిలో ఏం వేసుకొని చేయాలి, ఏ రంగు వస్త్రాలు ధరించాలి, అలాగే ఎలాంటి పొరపాట్లు చేయకూడదు, మొత్తం కూడా నేను వీడియోలో క్లియర్గా చెప్తాను. మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్
స్కిప్ చేయకుండా చివరి వరకు విని వీడియోని మరి కొంతమంది మిత్రులకు రీచ్ అవ్వటం కోసం దయచేసి వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేసి మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈ తొలి ఏకాదశి రోజున రావి చెట్టును పూజిస్తే మీ జాతకంలో ఉన్నటువంటి శని దోషాలన్నీ పూర్తిగా తొలగిపోయి మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. రావి చెట్టును తాకి నమస్కారం చేసుకొని ఈరోజు నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. మనకు శనివారం వచ్చింది కాబట్టి మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే ఈరోజు తులసి కోట దగ్గర కూడా దీపారాధన చేయాలి. అయితే తులసి ఆకులను పొరపాటును కూడా తెంపకూడదు. అలాగే తులసి మొక్క కూడా ఈరోజు ఉపవాసం ఉంటుంది కాబట్టి తులసి మొక్క దగ్గర నీటికి బదులుగా ఒక గ్లాసుడు పాలను పోయాలి. అలా పోస్తే మీకు బాగా కలిసి వస్తుంది. మీ జీవితంలో సిరి సంపదలు అనేవి పొంగి పొర్లుతాయన్నమాట. మనం చూసినట్లయితే ప్రస్తుత రోజుల్లో భార్యాభర్తల మధ్య ఎప్పుడూ కూడా ఒకటే గొడవలు. ఎందుకంటే డబ్బు పరమైనటువంటి సమస్యలతోటి ఇద్దరూ కష్టపడే వాళ్ళు కూడా ఉన్నారు ఇంట్లో భార్యాభర్త. అయినా కూడా సంపాదన సరిపోకపోవటము, ఉద్యోగాల్లో ఒత్తిడులు, అనేక రకాల అంటే టైం అనేది మితిమించి పనులు చేయటము, సమయానికి తిండి లేకపోవటం, సమయానికి నిద్ర లేకపోవటము, ఈ పని ఒత్తిడి వల్ల అనారోగ్య సమస్యలు వచ్చి పడటము, దానివల్ల ఇంట్లో తరచుగా గొడవలు జరగటము, ఇంట్లో కనీస అవసరాలు తీర్చలేకపోవటము, ఇంకా ఖర్చులకు డబ్బు సరిపోక అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి రావటము. ఇట్లా చూసినట్లయితే ఈ రోజుల్లో సామాన్యులు కానీ లేదా మధ్యతరగతి వాళ్ళు కానీ బతకటం చాలా కష్టమైంది. మనం చూస్తే కూరగాయల రేట్లు ఎక్కువైపోయినాయి, మనం కొనుక్కునే బట్టల రేట్లు ఎక్కువైపోయినాయి. ఇట్లా ప్రతి దానికి హాస్పిటల్స్కి వెళ్తే ఇక బిల్లులు ఎంతెంత అవుతున్నాయో మనం చెప్పాల్సినటువంటి పని లేదనమాట. అసలు ఎలా బ్రతకాలి ఏంటి అనేది ఈ రోజుల్లో సామాన్యులకి చాలా ప్రశ్నగా మారింది. డబ్బున్న వాళ్ళకైతే దిగులు లేదు, కానీ మిగిలిన వాళ్ళని చూసినట్లయితే ఎంతో సమస్యతో నరకం అనుభవిస్తున్నారనమాట. ఎంత కష్టపడినా కూడా కష్టానికి సరిపడినటువంటి సంపాదన లేకపోవటం చాలా ఇబ్బందులు. మరి ఎలా చేయాలి ఏంటి, మన సమస్యల నుంచి ఎలా బయటపడాలి అని చెప్పేసి ఎన్నో రకాలుగా దారులు వెతుకుతూ ఉంటారు. ఎంతో ఆలోచిస్తూ ఉంటారు. రాత్రులు పడుకొని నిద్ర కూడా పోకుండా ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే వెనకమాల కుటుంబ బాధ్యతలు, ఒత్తిడులు. మరి మీకున్నటువంటి అలాంటి సమస్యలన్నీ తొలగిపోయి ఆ అడ్డంకులన్నీ మీకు పూర్తిగా తొలగి వాటి నుంచి మీరు బయటపడాలి అంటే ఈ తొలి ఏకాదశి కన్నా కూడా మంచి రోజు మీకు మళ్ళీ రాదు. ఈ రోజున గనక మీరు భక్తి శ్రద్ధలతోటి శ్రీ మహావిష్ణువును గనక పూజించినట్లయితే మీ జీవితంలో ఉన్నటువంటి ఈ అడ్డంకులు, రాహుకేతు కుజదోషాలు ఇలాంటివన్నీ పూర్తిగా తొలగిపోయి గ్రహాలు మీకు అనుకూలించి మీకు కూడా డబ్బు సంపాదించుకోవటానికి అనేక రకాలైనటువంటి దారులు కనిపించడము, అనారోగ్య సమస్యలు తగ్గి కుటుంబంతో సంతోషంగా ఉండటానికి ఈ తొలి ఏకాదశి కన్నా కూడా పవిత్రమైనటువంటి రోజు మళ్ళీ రాదు. కాబట్టి ఈ రోజును అస్సలు మిస్ చేసుకోవద్దు. ఈ రోజున కొంతమంది సత్యనారాయణ స్వామి వ్రతము చేసుకుంటారు. అలాగే ఏకాదశి వ్రతాన్ని కూడా ఆచరిస్తూ ఉంటారు. ఇలా నియమనిష్టలతోటి భక్తి శ్రద్ధలతోటి మీరు తొలి ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వలన శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం అనేది సంపూర్ణంగా లభిస్తుంది. అలాగే లక్ష్మీదేవి యొక్క కటాక్షంతో మీ కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి సిరి సంపదలు అనేవి పొంగి పొర్లుతాయన్నమాట. మీరు చేసేటటువంటి వ్యవసాయంలో పెట్టుబడులు పెడితే మీకు దానికి తగ్గ ప్రతిఫలం రావటం కావచ్చు. అలాగే ఉద్యోగాల్లో కూడా మీకు మంచిగా శాలరీస్ పెరగటము, ప్రమోషన్స్ రావటము, అలాగే మీకు విదేశాలకు వెళ్ళే అవకాశం రావటము, ఇంకా మీకు వ్యాపారాలలో మంచిగా కలిసి రావటము, మీరు పెట్టిన రూపాయి పెట్టుబడికి 4 రూపాయలు మీకు కలిసి రావటము, అలాగే మీరు ఇలా బంగారం కొనుక్కోగలగటం, భూములు కొనుక్కోగలగటం, తాకట్టులో ఉన్నటువంటి బంగారాన్ని విడిపించుకోగలగటము, ఇట్లా మీరు ఎన్నో ఆశ్చర్యకరమైనటువంటి ఫలితాలను చూసి మీరే సంతోషపడతారనమాట. ఈ రోజు నుంచి సూర్యుడు ఉత్తరం దిక్కు నుంచి దక్షిణం దిక్కుకు వాలుతున్నట్లుగా కనిపిస్తాడు. కాబట్టి దీన్ని దక్షిణాయనం అని కూడా పిలుస్తూ ఉంటారనమాట. విష్ణుమూర్తితో పాటుగా లక్ష్మీదేవిని కూడా భక్తి శ్రద్ధలతో పూజించి విష్ణు సహస్రనామము, భాగవతం వంటి పవిత్ర గ్రంథాలను కూడా పఠించడం చాలా మంచిది. రాత్రి జాగరణ, భజనలు, కీర్తనలు చేస్తూ జాగరణ చేయటం వలన సకల పాపాలనేవి తొలగిపోతాయి. ఇంకా ఈ కాలంలో దానాలు, ధర్మాలు, నదీ స్నానాలు చేస్తే మంచి ఫలితం అనేది కలుగుతుందని మనకు పండితులు చెప్తున్నారు.
ఈ రోజున పొరపాటును కూడా నాన్ వెజ్ అనేది వండటం కానీ, తినటం కానీ, లేదా బయటికి వెళ్ళి తిని రావటం కానీ, ఇలాంటి పొరపాట్లు అనేవి ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు. అలాగే తలకు నూనె రాసుకోవటము, గోళ్ళు కొనుక్కోవటము, గోళ్ళు కత్తిరించుకోవటము, అలాగే అంటే మగవారు షేవింగ్ చేయించుకోవటము, అంటే శనివారం కాబట్టి షేవింగ్లు చేయించుకోవటము, ఇలాంటి పొరపాట్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు. ఇలా చేస్తే మాత్రం మీకు ఆయుక్షీణము, దరిద్రం పట్టి పీడిస్తూ ఉంటుందన్నమాట. ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా సూర్యోదయానికి ముందుగానే నిద్ర లేవాలి. పిల్లలు కానీ, పెద్దలు కానీ అందరూ కూడా బ్రహ్మ ముహూర్తంలోనే నిద్ర లేస్తే ఇంకా మంచిది. తరువాత ముఖాన్ని శుభ్రంగా నీటితో కడుక్కొని ఇంటిని వాకిలిని శుద్ధి చేసుకోవాలి. గుమ్మానికి బయట శుభ్రంగా చీపురుతో చిమ్ముకొని కల్లాపులు చల్లుకొని ముగ్గులు వేసుకోవాలన్నమాట. మనకు పల్లెటూరుల్లో అయితే అంటే మనకి వెనకటి రోజుల్లో ఆవు పేడతో పచ్చగా కల్లాపులు చల్లుకునే వాళ్ళండి. కాకపోతే ఇప్పుడు సిటీస్లో అలాంటి అవకాశం లేదు కాబట్టి మీరు కనీసం మామూలు నీటితోనైనా సరే గుమ్మానికి బయట శుభ్రంగా కడిగి వేసి నీటితో ముగ్గులు వేసుకోవాలన్నమాట. చాలామంది కూడా ముగ్గులు ఏంటంటే చాక్ పీసులతో వేస్తూ ఉంటారు. మీరు చేసే మొట్టమొదటి పొరపాటు అక్కడి నుంచే మొదలవుతుంది. ఎప్పుడైనా సరే ముగ్గు అనేది ముగ్గు పిండితో మాత్రమే వేయాలి, లేదా బియ్య పిండితో వేసుకోవాలి. అంతేకాని చాక్ పీసులతో గనక ముగ్గు వేసుకున్నట్లయితే మన ఇంటి లోపలికి లక్ష్మీదేవి అడుగు పెట్టడానికి బదులుగా జ్యేష్ఠాదేవి అడుగు పెడుతుంది, గుర్తుంచుకోండి. కాబట్టి చక్కగా ముగ్గు పిండితో ముగ్గులు వేసుకొని పసుపు కుంకుమలు చల్లుకోవాలి. వాకిలి ముందల మనం ఎంత శుభ్రంగా ఉంచుకొని ఎంత కలకలలాడుతూ ఉంచుకుంటే ముందు మనకు ఆ రూపంలోనే లక్ష్మీదేవి మన ఇంటిని వెతుక్కుంటూ మరి లోపలికి రావటానికి ఇష్టపడుతూ ఉంటుందన్నమాట. చాలామంది కూడా ఏముందలే మనం ఇంటి లోపల శుభ్రం చేసుకుంటే చాలే, బయటిది ఏముందలే అని అట్లా అనుకుంటారు. కానీ అది చాలా చాలా పొరపాటు. తరువాత ఇంటి లోపల కూడా నీటిలో కాస్తంత రాళ్ళ ఉప్పు వేసుకొని ఇల్లంతా కూడా శుభ్రంగా తుడుచుకోవాలన్నమాట. ఇలా ఉప్పుతో పాటుగా మీరు చిటికెడంత పసుపు వేసుకోవచ్చు. కాస్తంత పచ్చకర్పూరం పొడిని కూడా ఈరోజు నీటిలో కలుపుకొని ఇల్లంతా కూడా తుడుచుకోవచ్చు అన్నమాట. ఇలా ఉప్పు నీటితో మనం ఇల్లు తుడవటం వలన ఇంట్లో ఉన్నటువంటి క్రిములు నశించడంతో పాటుగా మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ, దుమ్ము ధూళి, కొన్ని రకాల దుష్ట శక్తులు మనం ఉప్పు నీటితో తుడవటం వలన నరదిష్టి, నెగిటివ్ ఎనర్జీ ఇలాంటివన్నీ కూడా ఆ మురికి రూపంలో బయటికి వెళ్ళిపోతాయన్నమాట. వాటిని తీసుకెళ్ళి దూరంగా పారబేసేయండి. తరువాత ప్రతి ఒక్కరూ కూడా తల స్నానం చేయాలి ఈ తొలి ఏకాదశి రోజున. మీరు ఆడవాళ్ళైన మగవాళ్ళైన పిల్లలు పెద్దలు అందరూ కూడా తల స్నానం చేయాలి. స్నానం చేసేటటువంటి నీటిలో ఈరోజు మనకు శనివారం వచ్చింది కాబట్టి ఒక గుప్పెడు వేపాకులను కానీ, లేదా చిటికెడంత పసుపును కానీ, లేదా మనకు గంగా జలాన్ని కానీ ఇట్లాంటివి వేసుకొని మీరు స్నానం చేయటం వలన ఆ స్నానం ఏంటంటే నదీ స్నానం, సముద్ర స్నానం అంత పవిత్రమవుతుంది. మీరు వేపాకులు వేసుకోవటం వలన అంటే మీ శరీరంలో ఉన్న అనారోగ్య సమస్యలు కూడా తగ్గిపోయి నిండు నూరేళ్ల ఆయుష్ కలుగుతుంది. అలా చేసిన తర్వాత పసుపు రంగు వస్త్రాలు అనేవి ధరించాలి. పసుపు రంగు అంటే శ్రీ మహావిష్ణువుకి చాలా చాలా ఇష్టము. కాబట్టి పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే ఈ రోజున మీకు బాగా కలిసి వస్తుంది. లేదు అనుకుంటే ఎరుపు రంగు వస్త్రాలైనా మీరు ధరించవచ్చు. ఎందుకంటే లక్ష్మీదేవి అమ్మవారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి అలా వేసుకున్నా కూడా మీకు బాగా కలిసి వస్తుంది. లేదా పసుపు ఎరుపు రెండు కలుపుకొనైనా మీరు పట్టు వస్త్రాలు ధరించవచ్చు. అయితే ఎట్టి పరిస్థితుల్లో నలుపు రంగు వస్త్రాలు మాత్రం ధరించకూడదు. అలా వేసుకుంటే మాత్రం మీరు నష్టాల పాలు, కష్టాల పాలవుతారు. మనము ఇలాంటి ప్రత్యేకమైనటువంటి రోజుల్లో ఇలాంటి రంగు వస్త్రాలు అనేవి వేసుకోవటం వల్ల అంటే రంగులు ఏవైతే ఉన్నాయో అవి మన జీవితంలో ఉన్నటువంటి నెగిటివ్ని తీసేసి మనకు అదృష్టాన్ని తెచ్చిపెట్టడానికి, భర్త సంపాదనను పెంచి అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని తెచ్చిపెట్టడానికి, నిండు నూరేళ్ల ఆయుష్ పెంచడానికి, స్త్రీ యొక్క సుమంగల్ని ఎక్కువగా పెంచడానికి ఈ రంగు వస్త్రాలు కూడా బాగా పనిచేస్తాయి. అలాగే పూజ చేసేటప్పుడు మెడలో నల్లపూసలు వేసుకోవటము, కాళ్ళకు మెట్టెలు పెట్టుకోవటం, పసుపు రాసుకోవటం, కాళ్ళకి నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకోవటము, చేతులకు మట్టి గాజులు, చేతులకు కూడా పసుపు రంగులో ఉన్నటువంటి మట్టి గాజులు కానీ, లేదా ఎరుపు రంగులో ఉన్నటువంటి మట్టి గాజులు కానీ, లేదా ఆకుపచ్చ వర్ణంలో ఉన్నటువంటి మట్టి గాజులైనా సరే మీరు వేసుకొని జడ వేసుకొని తలలో పువ్వులు పెట్టుకోవాలన్నమాట. అట్లా పెట్టుకొని మీరు పూజ చేస్తే చాలా చాలా మంచిది. ఇంట్లో కూడా ఈరోజు పాలు పొంగించండి. పాలు పొంగించడం వలన మీ
ఇంట్లో సిరి సంపదలు కూడా పొంగి పొర్లుతాయన్నమాట. మీకు బాగా కలిసి వస్తుంది. ఆ పొంగినటువంటి పాలతో స్వామివారికి నైవేద్యంగా పాయసాన్ని కానీ చక్కెర పొంగల్ని కానీ ఇలాంటివి చేసి నైవేద్యంగా పెట్టడం వలన మీకున్నటువంటి సమస్యలన్నీ తొలగిపోయి తీపి వార్తలు మీరు విని మీకు కూడా బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అలాగే నైవేద్యంతో పాటుగా ఈ రోజున మీరు ఇంట్లో వండినటువంటి ఆహారాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఒక విస్తరలో పెట్టి వడ్డించండి. ఈ రోజున స్వామివారిని పసుపు రంగు పుష్పాలతో కానీ లేదా ఎరుపు రంగు పుష్పాలతో కానీ పూజిస్తే మంచిది. ఎందుకంటే శ్రీ మహావిష్ణువుకు పసుపు రంగు అంటే ఇష్టం కాబట్టి పసుపు రంగు గులాబీ పువ్వులు కానీ లేదా పసుపు రంగు చామంతి పువ్వులతో కానీ లేదా మన ఇళ్ళ దగ్గర ఉన్నటువంటి పసుపు పువ్వులతో కానీ లేదా మందార పుష్పాలతో కానీ మీరు గనక చక్కగా స్వామివారిని అలంకరించి అంటే గంధము కుంకుమ పుష్పాలతోటి అలంకరణ చేసి మీరు పూజ చేసినట్లయితే మీ యొక్క పూజకు రెట్టింపు పుణ్య ఫలితం అనేది ఉంటుంది. ఈ రోజున వెంకటేశ్వర స్వామికి పిండి దీపారాధన చేసినా కూడా చాలా చాలా మంచిదన్నమాట. లేదు అనుకుంటే మనం మామూలుగా మట్టి ప్రమిదల్లో ఆవు నేతితో గనక దీపారాధన చేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, మనకు బాగా కలిసి వస్తుందన్నమాట. కాబట్టి మనం పూజలో ఇట్లాగా చక్కగా అలంకరణ చేసుకొని మనం నైవేద్యాలుగా మనం ఇంట్లో చేసినటువంటి ఆహారాలు అంటే అన్నము కూరలు పప్పు చారు పులిహార గారెలు ఇలాంటివన్నీ చేసుకుంటాం కదా, వాటిని కూడా అంటే ప్రసాదంతో పాటుగా వీటన్నింటినీ కూడా ఒక విస్తరలో వడ్డించి అంటే తినకుండా ఉన్నప్పుడు తీయాలన్నమాట. ఇలా వడ్డించి దేవుడి ముందల పెట్టి నమస్కారం చేసుకొని తర్వాత వాటిని తీసుకుంటే ఇంకా మంచి ఫలితం అనేది కలుగుతుంది. అలాగే ఈ రోజున విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైనటువంటి దక్షిణావృత శంఖాన్ని ఒకటి తీసుకొచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకొని పూజించండి. ఇలా చేయటం వలన మీ యొక్క అదృష్టం ఏదైతే ఉందో అది రెట్టింపు అవుతుందన్నమాట. ఎందుకంటే ఈ దక్షిణావృత శంఖం అనేది మీ పూజ గదిలో ఉండటం వలన మీకున్నటువంటి సమస్త పాపాలు దోషాలన్నీ కూడా పూర్తిగా కడుక్కొని పోతాయి. ఈ దక్షిణావృత శంఖం చాలా చాలా శక్తివంతమైంది కాబట్టి తప్పనిసరిగా తెచ్చుకునే ప్రయత్నం చేయండి. అలాగే పచ్చకర్పూరాన్ని కూడా ఈరోజు తెచ్చుకోండి. ఎందుకంటే పచ్చకర్పూరం అంటే శ్రీ మహావిష్ణువుకి చాలా ఇష్టం కాబట్టి ఈ రోజున పచ్చకర్పూరంతో పూజ చేసినప్పుడు తర్వాత హారతిని పచ్చకర్పూరంతో ఇవ్వండి. అలా ఇవ్వటం వలన ఆ శ్రీ మహావిష్ణువు ఎంతగానో మురిసిపోతాడనమాట. కాబట్టి చక్కగా ఇలాంటి నియమాలు కూడా మీరు ఆచరించండి. ఇంకా మరి ఇప్పుడు పరిహారం ఎలా చేయాలనేది ఇప్పుడు చూద్దాం. మందార ఆకుతోటి ఒక మందార ఆకును తీసుకోండి. ముందుగా మందార చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ చెట్టును తాకి నమస్కారం చేసుకొని మా యొక్క కోరిక నెరవేరాలి అని అనుకుంటా ఒక ఆకును తెంచుకొని దాన్ని పసుపు నీటితో శుభ్రం చేసి దాని మీద ఒక స్పూను ఎర్ర కందిపప్పు ఉంటాయి కదండి, ఆ ఎర్ర కందిపప్పును పెట్టేసేయండి. తరువాత చిటికడంత పసుపు కుంకుమను కూడా అక్కడ పెట్టేసేయండి. ఎర్ర కందిపప్పు ఏంటంటే మన జాతకంలో ఉన్నటువంటి రాహు కుజ దోషాలను తొలగించడానికి చాలా శక్తివంతంగా ఉపయోగపడతాయి. తరువాత ఒక చిన్న బెల్లం ముక్క అంటే తీపికి గుర్తు, మనకు తొలి ఏకాదశి అనేది పవిత్రమైన పండుగ కాబట్టి ఒక చిన్న బెల్లం ముక్కను కూడా ఉంచుతాము. ఈ బెల్లం ముక్క వల్ల మనం కూడా తీపి వార్తలు మన జీవితాల్లో కూడా అదృష్టం రావటానికి ఈ బెల్లం అనేది చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. తరువాత ఒకే ఒక్క యాలుక్కాయ ధనాన్ని అయస్కాంతంలాగా ఆకర్షిస్తుందన్నమాట. కాబట్టి యాలుక్కాయను కూడా పెట్టేసేయండి. తరువాత ఒక్క రూపాయి బిళ్ళను కూడా పెట్టేసేయండి. ఎందుకంటే ఈ సృష్టి మొత్తం కూడా రూపాయితోటే నడుస్తుందన్నమాట. డబ్బుకు ఉన్నటువంటి విలువ అలాంటిది. ఒక్క రూపాయి అయినా సరే మనిషిని యొక్క తలరాతనే మారుస్తుందన్నమాట. కాబట్టి ఈ రూపాయితో మన జీవితాల్లోకి కోట్ల రూపాయలు కలుసుబాటు రావాలి, మాకు బాగా కలిసి రావాలి అని చెప్పేసేసి చక్కగా దేవుడి ముందర కూర్చొని ఈ ఆకులు ఇవన్నీ కూడా పెట్టేసేసుకొని మీరు పూజ చేసినప్పుడు పూజలో దగ్గర ఒక ప్లేట్లో ఈ మందార ఆకు మీద ఇవన్నీ కూడా పెట్టేసేసి శ్రీ మహావిష్ణువుని లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో కోరుకోండి. స్వామి మాకు బాగా కలిసి రావాలి, మాకున్నటువంటి ఆర్థిక సమస్యలు అప్పుల బాధలన్నీ కూడా తీరిపోవాలి, మేము ఒక సొంతిల్లు కట్టుకోవాలి లేదా ఒక బండి కొనుక్కోవాలి, ఒక కారు కొనుక్కోవాలి, బంగారం కొనుక్కోవాలి, తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించుకోవాలి, మాకు బాగా కలిసి రావాలి, నీ యొక్క ఆశీస్సులు మా మీద కూడా ఉంచయ్యా, మా మీద కూడా నీ దయ చూపించమ్మా లక్ష్మీదేవి అని చెప్పి స్వామివారిని కోరుకోండి. ముఖ్యంగా ఈరోజు పూజలో ప్రసాదాలన్నింటికన్నా కూడా ముఖ్యంగా ఉండాల్సిన వస్తువు ఏంటంటే పేలాల పిండి. ఈ తొలి ఏకాదశి యొక్క విశిష్టత అదే. పేలాల పిండిని ఈరోజు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా స్వీకరించాలి.
పేలాల పిండి అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. పిల్లలైనా పెద్దలైనా ఏదన్నా అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళైనా సరే ఈ రోజున ఒక స్పూన్ పేలాల పిండిని స్వీకరించవచ్చు. అంటే షుగరు బీపీలు ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు అన్నమాట. కాస్త అలా చేసేసి ఈ మందార ఆకును కూడా దేవుడి దగ్గర పెట్టేసి పూజించి తర్వాత ఇల్లంతా కూడా ఒకసారి తిప్పి తర్వాత మీరేం చేస్తారంటే దేవుడి దగ్గరే ఆ రోజంతా కూడా అలాగే ఉంచేసేయండి, ఆ ప్లేట్లో పెట్టేసేసి. ఇక మరుసటి రోజు ఉదయం వాటిని తీసుకెళ్ళి ఏదన్నా పారే నీటిలో పడేసేయండి. ఆ రూపాయి బిళ్ళను మాత్రం ఎవరికైనా దానంగా ఇవ్వండి. అలా చేయటం వలన ఏంటంటే మనం రాత్రంతా కూడా ఈ మందార ఆకును అలా ఇంట్లో ఉంచడం వలన ఈ మందార ఆకులో ఉన్నటువంటి ఎర్ర కందిపప్పు కానీ, పసుపు కుంకుమ, అలాగే యాలుక్కాయ, బెల్లము, రూపాయి బిళ్ళ ఇవన్నీ కూడా ఇంట్లో ఉన్నటువంటి నెగిటివిటీని అంతా కూడా పూర్తిగా లాగేసేస్తాయి. అలా లాగేసేసి మనకు ఏదైతే కోరిక ఉందో అది నెరవేరటానికి చాలా దోహదపడతాయన్నమాట. కాబట్టి చాలా పవర్ఫుల్గా ఈ పరిహారం అనేది పనిచేస్తుంది. అలా చేసి తర్వాత పారే నీటిలో వేసేయండి, రూపాయి బిళ్ళను దానంగా ఇవ్వండి. అలాగే ఈరోజు గోమాతను పూజిస్తే 33 కోట్ల దేవతల యొక్క ఆశీర్వాదం కలుగుతుంది. గోవుకు ఈ రోజున అంటే మనం గుళ్ళకు వెళ్ళినప్పుడు గోవులు కనిపిస్తూ ఉంటాయి. కాస్త పచ్చిగడ్డిని తినిపించడం కానీ, లేకపోతే ఏదైనా కూరగాయలను కానీ, పండ్లను కానీ, అరటి పండ్లను కానీ తినిపించడం కానీ, లేదా తోటకూరను తినిపించడం కానీ ఇలాంటివి చేయటం వలన మన జాతకంలో ఉన్నటువంటి శని దోషాలు పోయి 33 కోట్ల దేవతల ఆశీర్వాదంతో మనకు ఇట్లా మన కోరికలు తీరటానికి అంటే మనం ఇట్లా సొంత ఇల్లు కట్టుకోవటానికి కానివ్వండి, మనకున్న అనారోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడి నుంచి బయటపడటం కానీ, ఈ రోజుల్లో చూసినట్లయితే చాలామంది చిన్న వయసులో థైరాయిడ్లతో, బీపీలతో, షుగర్లతో కనీసం కడుపుకు తినటానికి కూడా లేక నరకం అనుభవిస్తూ ఉంటున్నారు. అలాగే డబ్బులు అనేవి కూడా అంతంత మాత్రంగా అయిపోయినాయి అన్నమాట. కాబట్టి అలాంటివన్నీ తొలగిపోయి మనకు బాగా కలిసి రావాలి, మనకు కూడా అదృష్టం, ఐశ్వర్యం అనేది ఉండాలి, బంగారాన్ని కొనుక్కోగలగాలి, తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించుకోవాలి, మన యొక్క పాడి పంటల్లో మంచిగా వృద్ధి కలగాలి అంటే ఈ మందార ఆకు పరిహారం అనేది చాలా చాలా పవర్ఫుల్గా పనిచేసిద్ది అనమాట. కాబట్టి తప్పనిసరిగా ఇలా చేయండి. ఇలా చేశామని చెప్పేసి ఎవరికి చెప్పకూడదు. చెబితే మన మాట రూపంలో అంటే ముందుగా చెప్పుకుంటే ఏ పనులు కూడా అవ్వవు, ఆ మాట రూపంలోనే ఫలితం అనేది పోయిద్ది అనమాట. కాబట్టి గుర్తుంచుకోండి, ఇలా చేసుకొని మీకున్న సమస్యల నుంచి అన్నింటి నుంచి కూడా బయటపడాలని కోరుకుంటున్నాను. అర్థమైంది కదండి? మన వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం దయచేసి వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది, అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేసి మీకు తెలిసిన బంధుమిత్రులకు కానీ, ఫ్రెండ్స్కి కానీ వీడియోని షేర్ చేస్తే వాళ్ళకి హెల్ప్ అవుతుంది, వాళ్ళు తెలుసుకునే అవకాశాన్ని కల్పించిన వారు అవుతారు. అలాగే శ్రీ మహావిష్ణువు అంటే ఎవరికైతే నిజంగా ప్రేమ ఉందో, ఎవరికైతే నిజంగా భక్తి శ్రద్ధలు ఉన్నాయో అలాంటి వారు తప్పకుండా వీడియోకి లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలా లైక్ చేస్తే ఇంకొంతమందికి రీచ్ అయ్యి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది. ఆయన యొక్క ఆశీస్సులతో మీరు వెంటనే శుభవార్తను కూడా వింటారనమాట. కాబట్టి మీ యొక్క లైక్ అనేది మీ యొక్క జీవితానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఇంకా కామెంట్ బాక్స్లో ఓం నమో నారాయణాయ అనే కామెంట్ను భక్తి శ్రద్ధలతో చేయండి. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.